సో, మనం ఇందాక మీరు చెప్పినట్టు ఇవి ఫ్యాక్టర్స్ వల్ల ఇన్‌ఫర్టిలిటీ వస్తుంది అని. జెనెటికల్‌గా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఒకటి. ఇంకోటి అదర్ క్వెషన్ ఏందంటే, ఇప్పుడు ఇవి ఏ ఫ్యాక్టర్స్ లేకున్నా గూడా సడెన్ వెన్ దే కమ్ చెక్ చేసుకోవాలనుకున్నా, లేదంటే పిల్లలు ప్లాన్ చేసుకున్నా, అప్పుడు బయటపడుతుంది గదా! ఇన్‌ఫర్టిలిటీ ఉంది అని. సో, ఇదంతా కాకముందు ఒక సర్టెన్ ఏజ్ పీరియడ్ అలా ఏమన్నా ఉందా? 18 ఇయర్స్‌కో లేకపోతే బిఫోర్ మ్యారేజ్ అట్లా ఏమన్నా వచ్చి చెక్ చేసుకోవచ్చా? 18 years is too early Hmm. unless there is some menstrual problems ఉన్నప్పుడు కానీ PCOD ఇలాంటివి డయాగ్నోస్ చేసినప్పుడు కానీ యూజువలీ దే డోంట్ గో టు డాక్టర్. యాహ్! ఓకే, ఏమైనా మెడికల్ హిస్టరీ ఉంటే పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉండి సివియర్ పెయిన్ ఉన్నప్పుడు పీరియడ్స్ అప్పుడు వీ మైట్ సస్పెక్ట్ ఎండోమెట్రియోసిస్ ఒక్కోసారి. అలాంటప్పుడు గో ఫర్ అ రెగ్యులర్ జనరల్ హెల్త్ చెకప్ ఇంక్లూడింగ్ ద గైనిక్ చెకప్. బట్ వెన్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మోస్ట్లీ పోస్ట్ 25-26 years తర్వాత అట్లీస్ట్ వన్ స్కాన్ యూజువల్గా మనం హెల్త్ చెకప్ చేయించుకుంటాం, రైట్? హెల్త్ చెకప్ అంటే ఏంటి? ఓకే, ఇంటికి ఎవరో ఒకరు వస్తారు, బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు, హెల్త్ చెకప్ అయిపోయింది అనేది ఇస్ రాంగ్ కాన్సెప్ట్. వెన్ యూ డూయింగ్ ఎ హెల్త్ చెకప్ గో ఫర్ వన్ స్కాన్. కిడ్నీస్ చూసుకోవాలి, లివర్ చూసుకోవాలి, అలాగే పెల్విక్ స్కాన్ కూడా పార్ట్ ఆఫ్ దిస్ జనరల్ ఎగ్జామినేషన్. అలా స్కాన్ చేసినప్పుడు జనరల్గా ఓవరీస్ గురించి రిపోర్ట్ చేస్తారు. ఇఫ్ యూ డూ దట్ స్కాన్ యూ నో అట్లీస్ట్ ఇట్ ఈస్ నాట్ సో గ్రాస్లీ డెఫిషియెంట్ లేదు, చాలా గ్రాస్ ప్రాబ్లం లేదు అని తెలిసిపోతుంది. సో ఆ రొటీన్ జనరల్ హెల్త్ చెకప్లో ఇంక్లూడ్ యువర్ స్కాన్ ఇస్ ఫైన్. ఆ స్కాన్ రిపోర్ట్లో అంత తేడా ఉన్నప్పుడు దెన్ గో స్పెసిఫికలీ ఫర్ యువర్ ఫర్టిలిటీ అసెస్మెంట్. ఆర్ పెళ్ళైన తర్వాత వెన్ యూర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ వెదర్ you're not planning and you're planning to delay the pregnancy in 2 years 3 years తర్వాత అనుకుంటున్నాను, ఇప్పుడు జాబ్ ఇంపార్టెన్స్ ఉంది, స్టడీస్ ఉంది అలా అనుకున్నప్పుడు whether you can postpone or not you can just go for one health checkup. సో దట్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం టెస్ట్లు చేయాలి అని తెలుస్తుంది. ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఇంకా టైం ఉందా, నేను ప్లాన్ తర్వాత చేసుకోవచ్చా అని కూడా తెలుస్తుంది. సో ఐదర్ వేస్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ వన్ ప్రాపర్ గైనీ చెకప్ టు అండర్స్టాండ్ యువర్ fertility potential, fertility issues.